ఒకే దేశం, ఒకే ప్రజాస్వామ్యం, ఒకే జెండా కింద జీవిస్తున్న ప్రజలు తమ నేల మీదే నిరాశ్రయులుగా మారిపోయారు. ఇది కాంగోలో కాదు, కొలంబియాలోనో కాదు, మన తెలుగు తల్లి అడవి బిడ్డల గాథ. ఇటు ఆంధ్రాకు, అటు ఒరిస్సాకు మధ్య నలిగిపోతున్న 21 గ్రామాల అమాయక గిరిజనుల జీవన గాథ ఇది. ఖనిజ సంపద చుట్టూ రాజకీయాలు బలంగా పెనవేసుకున్నాయి. అపారమైన సహజ వనరుల కోసం అడ్డొచ్చే వారందరినీ భయపెట్టే దాడులు కోటియా గ్రామాల్లో నిత్య కృత్యాలుగా మారాయి. ఉమ్మడి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దును ఉన్న కోటియా గ్రామాల ప్రజలు ఇటు ఆంధ్రాకు అటు ఒరిస్సాకు చెందకుండా అటు ఇటు కాకుండా ఉండిపోయారు. సరిహద్దు వివాదం తెమలని 21 గ్రామాల్లో గత కొన్నాళ్లుగా ఒడిశా రాజకీయ నేతలు అక్కడి అధికారులతో కలిసి దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా సరిహద్దు వివాదం సుప్రీంకోర్టులో నలుగుతుండడాన్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. గ్రామాల్లో ప్రత్యేక బలగాల్ని మోహరించి ఆంధ్రాకు చెందిన అధికారులు కానీ నాయకుల్ని కానీ అడుగుపెట్టే అవకాశం లేకుండా చేస్తున్నారు. అంతేకాదు, గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధిని తలపెట్టినా అడ్డుకుంటున్నారు. తమ పెత్తనాన్ని నిరూపించుకోవడానికి మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కోటియా గ్రామాల పరిసరాల్లో అపారమైన మైనింగ్ నిక్షేపాలుండడంతో గిరిజనులు బెదిరించి వారి వ్యవసాయ భూములను లాక్కుని మైనింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గిరిజనులు తమ నివాసాలకు, వ్యవసాయానికి అడ్డుగా నిలుస్తున్నారని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇంతవరకు కొంచెం కూడా మార్పు రాలేదు. మరోవైపు ఒరిస్సా అధికారులు కోటియా గ్రామాల్లో ప్రత్యేక బలగాలు మోహరించి ఆంధ్ర అధికారుల ప్రవేశాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు. గ్రామాల ప్రజలకు ఆసరా ఇచ్చే పథకాలతో పాటు ప్రయత్నాల్ని కూడా అడ్డుకుంటూ వారిని ఒంటరి చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి క్లిష్ట సమస్యల్లో చిక్కుకున్నప్పుడు బాధ్యత ఎవరిది? ఈ విషయంపై మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర స్పష్టంగా చెప్పారు. ఇలాంటప్పుడు నాయకుల చేతుల్లో ఏమీ ఉండదు. అధికారులు చట్టం ప్రకారం నడిస్తేనే పరిష్కారం. మన్యం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఐటీడీఏ అధికారులు ఈ దౌర్జన్యాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలి. ఇది గిరిజనుల మనుగడకే సంబంధించిన ప్రశ్న అని రాజన్న దొర స్పష్టం చేశారు. సరిహద్దు వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో కేసు తేలిపోయేలోగా గిరిజనుల భూములను లాక్కునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు ఒడిశా నాయకులు, అక్కడి అధికారులు. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టినా అడ్డుకుంటూ ఆంధ్ర అధికారుల ప్రవేశాన్ని నిరోధిస్తున్నారు. గిరిజన సంఘాలు నిరసనలు, దీక్షలు చేసిన ఒడిశా నేతలు, వారికి అండగా నిలిచే ఒడిశా అధికారుల దౌర్జన్యాలు ఏమాత్రం తగ్గలేదు. చీఫ్ సెక్రటరీతో మాట్లాడి ప్రభుత్వ పరంగా స్పందించాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది, మన గిరిజనులకి మేలు చేయాలి, మన గిరిజనులకి మంచి చేయాలి, మన గిరిజనులకి న్యాయం చేయాలి అంటే ఏం చేయాలి. ఇంకా అవసరం అనుకుంటే గతంలో మనం ఎన్నికల సమయంలో అడుగుకున్నారు. మన అందరికీ తెలుసు 2020 టైము పంచాయతీ ఎన్నికలప్పుడు బాగా ఇబ్బంది పెట్టి మన మీద కేసు కూడా వేశారు సుప్రీంకోర్టులో. కాబట్టి ఇప్పుడు మన మీద కేసు వేయకూడదు. దాని మీద మన భూమిని ఆక్రమిస్తున్నారు, మన గిరిజనులను వెలగొడుతున్నారు, మన గిరిజనులను బాధ పెడుతున్నారు. కాబట్టి మనము హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేయకూడదు? మనమంటే అధికారులు, జిల్లా కలెక్టర్ కానీ, డిడిపిఓ గారు కానీ ప్రభుత్వాన్ని అనుమతి తీసుకొని మరి అధికారులు బీకే ఉన్న ఎన్నికల కమిషన్ ద్వారా అధికారులు బీకే సంక్రమించినాయి. కాబట్టి ఒరిస్సా రాజకీయ నేతలు, ఆ రాష్ట్ర అధికారులు చేస్తున్న దౌర్జన్యాలపై సుప్రీంకోర్టులో కేసు పెట్టే అధికారం ఏపీలోని మన్యం జిల్లా కలెక్టర్, మన్యం జిల్లా ఎస్పీ, ఐటీడీఏ పీఓలకే ఉంది. తాజాగా ఇప్పుడు ఒరిస్సా ఎన్నికల అధికారులు కోటియా గ్రామంలో పర్యటించి వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. సమస్యను, ఇక్కడి పరిస్థితిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి ఇదే సరైన సమయంగా భావించాలి. సరిహద్దు గ్రామాల్లో సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత మన్యం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఐటీడీఏ పీఓల మీదే ఉంది. కనీసం ఒడిశా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకుని వెళ్తే జిల్లా స్థాయి అధికారుల ఆగడాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది.
నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు రియాజ్ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ చేయాలని పిలుపునివ్వటం, దీనికి సంబంధించి